మనందరి జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి స్వర్ణమాల మేడానికి పాద పద్మములకు నమస్కరిస్తూ ఈ జూమ్ సెషన్ లో పాల్గొన్న వారందరికి ఆత్మ ప్రణామాలు. ఈ రోజు మనకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ తిరుపతి రెడ్డి సారు పామూరు నుంచి వచ్చారు. సారు ఈరోజు సార్ టాపిక్ అహింస ధర్మ ప్రబోధాల గురించి మంచి టాపిక్ ఎన్నుకొని వచ్చారు. ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఆత్మీయ ఆహ్వానం. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మేడం. స్టార్ట్ చేయమంటారు మేడం? ఓకే సార్, ధ్యానం స్టార్ట్ చేయండి. అందరికీ హృదయపూర్వక వందనాలు. మన జగద్గురు అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి పాదపద్మములకు నమస్కరించి ఈరోజు మనం ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ సుఖ స్థిర ఆసనంలో కూర్చోండి. తర్వాత 2 కాళ్ళు క్రాస్ చేసుకోండి. 2 చేతులు కలిపి వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోండి. తర్వాత 2 కళ్ళు మూసుకోండి. ధ్యానం ప్రారంభిద్దాం. 2 కళ్ళు మూసుకున్న తర్వాత మన యొక్క శ్వాసను గమనిద్దాం. దాన్ని శ్వాస మీద ధ్యాస అంటాం. అంటే మనకు పీల్చుకునే గాలి, వదిలే గాలి, దాన్ని శ్వాస అంటాము. ఆ శ్వాసను మనం గమనిస్తూ ఉండాలి. సహజంగా సరళంగా ఉండేటువంటి శ్వాసను గమనిస్తూ ఉండాలి. మనము కృత్రిమంగా శ్వాసను పీల్చుకోరాదు. శ్వాస మీద ధ్యాస పెట్టడమే ధ్యానము. కళ్ళు మూసుకోగానే మనకు అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ ఆలోచనల జోలికి వెళ్లకుండా తిరిగి శ్వాస మీదనే ధ్యాస పెట్టండి. శ్వాస మీదనే ధ్యాస పెట్టినట్లయితే ఆలోచనల పరంపర తగ్గిపోతుంది. క్రమంగా తగ్గిపోయి శూన్య స్థితికి వస్తుంది. అప్పుడు మనకు కాస్మిక్ ఎనర్జీ అనేటువంటిది మన సహస్రారం నుంచి శరీరంలోనికి వచ్చి శరీరంలో ఉండేటువంటి నాడీ మండల వ్యవస్థను శుద్ధి చేస్తుంది. ఈ కాస్మిక్ ఎనర్జీ మన శరీరంలోనికి వచ్చినప్పుడు మనకు అనేకమైనటువంటి అనుభూతులు వస్తాయి. మానసికంగా, శారీరకంగా వచ్చేటువంటి ఈ ఆత్మానుభవాలను గమనిస్తూ ఉండాలి. శ్వాస మీద ధ్యాస. ప్రతి ఒక్క ఉశ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉండాలి. ఏ ఒక్క శ్వాసను కూడా వదిలిపెట్టకూడదు. ప్రతి శ్వాసను గమనిస్తూ ఉండాలి. దీనినే ఆనాపానసతి అని కూడా అంటారు. ఆనా అంటే ఉశ్వాసము, అపాన అంటే శ్వాసము, సతి అంటే కూడుకొని ఉండడము. ఆనాపానసతి అంటే ఉశ్వాస నిశ్వాసాలతో కూడుకొని ఉండడము. మన జగద్గురు అయినటువంటి పత్రిజీ గారు మనకు శ్వాస మీద ధ్యాస అని ఒకటి చక్కగా అందరికీ అర్థమయ్యేటట్టు ఈ ఆనాపానసతిని, అంటే అది పాలీ భాషలో బుద్ధుడు కనుగొన్నటువంటి ఆ పద్ధతినే మనకు సరళమైన సులభమైనటువంటి
పద్ధతిలో శ్వాస మీద ధ్యాస అనే పేరుతో మనకు ఈ ధ్యానాన్ని నేర్పించాడు. ఇది చాలా చక్కటి, సరళమైన, అంటే ఎటువంటి కష్టము లేనటువంటి ఒక మార్గము. దీనిని ప్రతి ఒక్కరు కూడా ఈ మార్గాన్ని అనుసరించి మరి ఈ ధ్యానం వలన ఏమేమి ఉపయోగాలు ఉంటాయి, ఈ ధ్యానం ఎందుకు చేయాలి, ఈ ధ్యానం వలన ఏం జరుగుతుంది, ఎందుకు చేయాలి అనేటువంటి దాని గురించి పత్రిజీ గారు మనం చాలా చక్కగా వివరించారు. ధ్యానము ఎందుకు చేయాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు శారీరక రోగాలు ఎందుకు వస్తున్నాయి అని తెలుసుకొని వాటిని నివారించడం కోసంగా మనము ధ్యానం చేయాలి. మానసిక ఆందోళనలు, ఒత్తిడులు ఎందుకు వస్తున్నాయి అని తెలుసుకొని వాటిని నివారించడం కోసం ధ్యానం చేయాలి. శరీరాన్ని నడిపిస్తున్నది ప్రాణశక్తి అని తెలుసుకొని దానిని పెంచుకోవడం కోసము ధ్యానం చేయాలి. ఎవరు కళ్ళు తెరవద్దండి. శ్వాస మీదనే ధ్యాస పెట్టండి. చెప్పేది వినండి. శ్వాస మీదనే ధ్యాస. ఆ ధ్యాసను మరల్చకూడదు. జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యల పరిష్కారానికి కావలసిన ఆత్మస్థైర్యం కోసము ధ్యానం చేయాలి. మరణం తర్వాత కూడా నేను ఉన్నానని తెలుసుకోవడం కోసము ధ్యానం చేయాలి. ఎరుకను కలిగి ఉండడం కోసం ధ్యానం చేయాలి. ఎరుక అనేది చాలా ప్రధానమైనది. అవేర్నెస్ ఎప్పుడు ఎరుకతోనే ఉండాలి. ఏ పని చేసినా ఎరుకతోనే ఉండాలి. పత్రిజీ గారు చెప్తారు, ఎప్పుడూ ఎరుకతో ఉండాలి. పని చేసేటప్పుడు కానీ, మాట్లాడేటప్పుడు కానీ, తినేటప్పుడు కానీ, ఏది చేసినా ఎరుకతోనే ఉండాలి. బాహ్య ప్రయాణం కాక అంత ప్రయాణం కూడా ఉందని తెలుసుకోవడం కోసం ధ్యానం చేయాలి. జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, బుద్ధి కుశలత పెంచుకోవడం కోసం ధ్యానం చేయాలి. మన జీవితాలకు మనమే కర్తలమని, భగవంతుడు కాదు అని తెలుసుకోవడం కోసం ధ్యానం చేయాలి. ఈ విషయం మన జగద్గురు చెప్పకముందు మనం ఏమనుకునే వాళ్ళం అంటే బ్రహ్మరాత అనుకునేవాళ్ళం. బ్రహ్మ రాశాడు, ఆ రాతను ఎవరు తప్పించుకోలేరని. కానీ మనకి ఇప్పుడు అర్థమైంది ఏంటంటే మన రాతను మనమే రాసుకుంటామని. యు క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. జీవహింస పాపము అని తెలుసుకోవడం కోసం ధ్యానం చేయాలి. సుఖ దుఃఖాలు రెండింటినీ సమంగా స్వీకరించటానికి ధ్యానం చేయాలి.
ధ్యానం ద్వారా అంధకారం నుండి వెలుగు, ధ్యానము ద్వారా అసత్యము నుండి సత్యము, ధ్యానము ద్వారా రోగము నుండి భోగము, ధ్యానము ద్వారా దుఃఖము నుండి సుఖము, ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రకాశిని, ధ్యానం చేస్తే చక్కటి ఆరోగ్యము, ధ్యానం చేస్తే చక్కటి ఆలోచన, ధ్యానం చేస్తే చక్కటి మాట, ధ్యానం చేస్తే చక్కటి ప్రవర్తన, ధ్యానం చేస్తే చక్కటి జీవితం, ఒక్కటే ధ్యానం అనంత కోటి అద్భుతాలు. ఆత్మే పరబ్రహ్మం. జీవుడే దేవుడు. ఎవరు కళ్ళు తెరవద్దు, అందరూ శ్వాస మీదనే ధ్యాస ఉంచండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఆలోచనల మీదకి దృష్టి వెళ్ళకుండా శ్వాస మీదనే ధ్యాస పెట్టండి. దేహమే దేవాలయము. శ్వాసే గురువు. సమయమే సాధన. సహనమే ప్రగతి.
అనుభవమే జ్ఞానము. దానమే ధర్మము. ధర్మమే పుణ్యము. నేను దివ్యాత్మ స్వరూపుడను. నేను దివ్యాత్మ స్వరూపుడను. ప్రతిరోజు అనేక సార్లు నేను దివ్యాత్మ స్వరూపుడను, నేను దివ్యాత్మ స్వరూపుడను, నేను దివ్యాత్మ స్వరూపుడను అనుకుంటూ ఉండాలి. నా కర్మకు నేనే బాధ్యుడను. చూసే చూపును బట్టి చూడబడేది ఉంటుంది. ఇవ్వు ఇవ్వు అని కోరకూడదు, ఇవ్వడం నేర్చుకో. మనం లోపల శుద్ధి చేయాలి, బయట సేవ చేయాలి. జన్మంతా పూజించే బదులు, ప్రార్థించే బదులు ధ్యానం చేస్తే జన్మే లేకుండా చేసుకోవచ్చు. కాటిలో వేసే శవాలను కడుపులో వేసుకోరాదు. గుడ్డలు పేరు మార్చుకుంటే యోగి కాదు, ధ్యానం చేస్తేనే యోగి.
ధ్యానం అందరినీ మిత్రులుగా చేస్తుంది. ప్రతి కార్యం వెనుక ఒక కారణం ఉంటుంది. తపోలోకానికి వెళ్ళాలంటే తపస్సు కావాలి. సత్యలోకానికి వెళ్ళాలంటే సత్యం కావాలి. నేను శరీరం కాదు, ఆత్మ అని తెలుసుకున్నవాడు ఎప్పుడు ఏడవడు. పరులకు అపకారం చేస్తే పాపము, పరులకు ఉపకారం చేస్తే పుణ్యము. మనకు మనం ఉపకారం చేసుకుంటే మోక్షము. ఎక్కువగా వినాలి, తక్కువగా మాట్లాడాలి. మానవుడిని దానవుడిగా చేసేది హింస, మానవుడిని దివ్యుడిగా చేసేది హంస. ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు. సమస్య నీలోనే ఉంది, పరిష్కారము నీలోనే ఉంది. ప్రకృతితో సాన్నిహిత్యాన్ని కలిగి ఉండాలి. చంపవలసినది ప్రక్క వాళ్ళను కాదు, నేను నాది అన్న వాటిని. మనం సదా గుర్తించుకోవలసింది మనమంతా దేవుళ్ళమని.
సకల రోగాలకు మూల కారణము ఆత్మజ్ఞానం లోపించడమే. మన జన్మలను మనమే ఎన్నుకొని వచ్చాము. ప్రతి మనిషికి ఆహారము నీరు ఎంత అవసరమో ధ్యానము కూడా అంతే అవసరము. ఎవరు కళ్ళు తెరవద్దు. శ్వాస మీదనే ధ్యాస ఉంచాలి. ఆలోచనల జోలికి వెళ్ళవద్దు. శ్వాస మీదనే ధ్యాస పెట్టండి. నేను ఎవరికంటే ఎక్కువ కాదు, ఎవరికంటే తక్కువ కాదు. మాంసాహారం వద్దు, శాకాహారం ముద్దు. ధ్యానం చేయకపోతే రోగం, ధ్యానం చేస్తే భోగం. తెలుసుకుంటే మోక్షం, తెలియకుంటే బంధం. తెలుసుకుంటే జ్ఞానం, తెలియకుంటే అజ్ఞానం. తెలుసుకుంటే సంతోషం, తెలియకుంటే దుఃఖం. ఎలాంటి విత్తు విత్తితే అలాంటి పంటనే కోస్తాము. హింస చేస్తే హింసే పొందుతాము.
జీవించడం కోసం తినాలి, తినడం కోసం జీవించకూడదు. ఇతర జీవులపై దయ చూపని వాడిపై పరమేశ్వరుడు కూడా దయ చూపడు. గతాన్ని తలచడం మానుకో, భవిష్యత్తు గురించి కలలు గనకు, ప్రస్తుతంపై మనసు లగ్నం చేయి. మాట్లాడాల్సిన చోట మౌనంగా ఉండడం, మౌనంగా ఉండవలసిన చోట మాట్లాడడం రెండూ తప్పే. కనిపించిన జీవులన్నింటినీ మనిషి తింటుంటే, కనిపించని కరోనా మనిషిని తింటుంది. నెగిటివ్ వార్తలకు దూరంగా ఉండండి, పాజిటివ్ దృక్పథంతో జీవించండి. ధైర్యమే ఆరోగ్యం, భయమే అనారోగ్యం. ప్రేమ, నిజాయితీ, పవిత్రత ఉండే వారిని ఏ శక్తి ఓడించలేదు. కరుణను చూపించేవాడే బుద్ధుడు. వంద మందిలో ఉన్న నీవు నీవుగా ఉండు.
రోజు ఇంటిని తుడిచి శుభ్రం చేసిన మనసును కూడా శుభ్రం చేయాలి ధ్యానంతోటి. అంటే మనసులకు పట్టిన మురికిని శుభ్రం చేయాలి. ధ్యానానికి దగ్గరగా ఉంటే యముడికి దూరంగా ఉన్నట్లే. ధ్యానం ఎంత ఎక్కువ చేస్తే భగవంతునితో అంత అనుబంధం పెరుగుతుంది. బల్బు వెలగాలంటే స్విచ్ వేయాలి. అలాగే జ్ఞానం కలగాలంటే ధ్యానం చేయాలి. శాకాహారి కాకుంటే ఎవరు ఆత్మజ్ఞాని కారు. మమాత్మ సర్వభూతాత్మ. కళ్ళు వెళ్ళిన చోట మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్ళిన చోటుకు మనిషి వెళ్ళకూడదు. విత్తనంలో చెట్టు ఉంది, ధ్యానంలో సర్వము ఉంది.
సదా వర్తమానములో జీవించు. త్యాగం వల్లనే అమృతత్వం సిద్ధిస్తుంది. నో కంప్లైంట్స్, నో జడ్జిమెంట్స్. ఇది చాలా ముఖ్యం. పత్రి సారు ఎప్పుడు చెప్తా ఉంటారు. నో కంప్లైంట్స్, నో జడ్జిమెంట్స్. గతం విగతం అయితే వర్తమానం బహుమానం అవుతుంది. ధ్యానము ద్వారానే సంకల్ప శక్తి సిద్ధిస్తుంది. ధ్యాస మీదనే ధ్యాస పెట్టండి. ఎవరు కళ్ళు తెరవద్దు. ఈ జన్మనే ఆఖరు జన్మగా చేసుకుందాం. అన్ని రకాల జ్ఞానాలకు మూలం ధ్యానం. ధ్యానం ద్వారానే దివ్య జ్ఞాన ప్రకాశం. నోటిలోని మాట నుదుటి మీది రాత.
చేయవలసినవి చేస్తే పొందవలసినవి పొందుతాము. Last 5 minutes. ఎవరు ధ్యానము చేయరో వాళ్ళు సమస్త జీవన ఆనందాన్ని పోగొట్టుకుంటారు. ఎవరు ధ్యానము చేయరో వాళ్ళు సమస్త జీవన ఆనందాన్ని పోగొట్టుకుంటారు. ధ్యానము లేక ఆత్మనేత్రము తెరుచుకోదు. జీవహింస మహాపాపం. శ్వాసను ఉపయోగించుకుంటే ఆందోళన తగ్గి ప్రశాంతంగా జీవించుతారు. లాస్ట్ 3 minutes. ఎవరో కళ్ళు తెరవద్దు. శ్వాస మీద ధ్యాస పెట్టండి. ప్రస్తుతంపై మనసు లగ్నం చేయండి. శ్వాస మీదనే ధ్యాస పెట్టండి. లాస్ట్ 30 seconds. Last 20 seconds.
లాస్ట్ 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. చేతులు రెండు విడదీసి గొప్పల మీద చేతులు ఆడించి ఒక 5 సెకండ్లు వచ్చండి. 5, 4, 3, 2, 1, 0. నిదానంగా చేతులు రెండు కొనరెప్పల మీద నుంచి తీసి నిదానంగా తెరిచి ఆనందంగా ధ్యానంలో నుంచి బయటికి రండి. మీ అరచేతులను చూసుకోండి. ఆనందంగా ఈ ధ్యానంకు మనం చప్పట్లు కొట్టుకుందాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, చక్కగా చేపించారు. క్లాస్ స్టార్ట్ చేయండి సార్. క్లాస్ స్టార్ట్ చేయమంటారు మేడం? చేయండి సార్. థ్యాంక్ యూ సార్, చక్కగా చేపించారు. క్లాస్ స్టార్ట్ చేయండి. మా పేరు తిరుపతి రెడ్డి, మాది పామూరు. నేను రిటైర్డ్ టీచర్ని. నేను ఈ ధ్యానం లేకొచ్చి కేవలం 10 నెలలు మాత్రమే. నాకంటే మీ అందరూ ఎక్కువ ఇందులో ఉండేవాళ్ళు ఎక్కువ మంది సీనియర్ మాస్టర్స్ ఉన్నారు. నాకంటే తక్కువ ధ్యానంలో చాలా తక్కువ మంది ఉండొచ్చు. మరి నాకు ఈ అవకాశం కలిగించినందుకు ఈ పాలమూరు జూమ్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మనం క్లాసును ప్రారంభించుకుందాం. ముందుగా మన అయినటువంటి పాద పద్మములకు నమస్కరిస్తూ ఈరోజు మనము టాపిక్ అయినటువంటి అహింస ధర్మ ప్రబోధాలు అనేటువంటి టాపిక్ ను మనము తెలుసుకుందాం. అంటే నాకు ఉదయము 8 గంటలప్పుడు మాత్రమే వెంకటలక్ష్మ గారు ఫోన్ చేసి పాలమూరు జూన్లో క్లాస్ చెప్తారా అని అడిగింది. మరి మన తెలుగు మాస్టర్ల యొక్క ఉద్దేశం ఏంటంటే నేను చెప్పను అనటానికి లేదు. తెలిసినంత వరకు మనం చెప్పడమే మన ధ్యేయం కాబట్టి మరి వెంటనే చెప్పినప్పటికీ కూడా వెంటనే నేను సరే మేడం అలాగే అని చెప్పడం జరిగింది. సరే, మరోసారి మీ జూమ్కు పిలిపించినందుకు మీకు వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు మనం క్లాసును బిగిన్ చేసుకుందాం. అహింస శరణం గచ్చామి, బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. ఆనాటి అంటే 2500 సంవత్సరాల క్రితము బుద్ధుని యొక్క ఉవాస ఇది. ఈ భూ ప్రపంచం మీద ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలి అంటే
మరి ఇవి గుర్తుపెట్టుకోవాలా ఈనాటికి ఇప్పటికి కూడా, ఆనాడే కాదు కూడా ప్రతి ఒక్క వ్యక్తి గుర్తు పెట్టుకొని ఆచరించవలసినటువంటి అంశాలు. అహింస శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. ఈ అహింసల గురించి ఒక శ్లోకం కూడా ఉంది. అహింస పరమో ధర్మ, తదాహింస పరం తప, అహింస పరమం జ్ఞానం, అహింస పరమార్జనం. అహింస పరమో ధర్మం. అహింస అనేది అన్ని ధర్మాల కంటే గొప్ప ధర్మము. తదాహింస పరం తప అంటే అహింస గొప్ప తపస్సు. అహింస పరమం జ్ఞానం. అహింస గొప్ప జ్ఞానము. అహింస పరమార్జనం. అహింస గొప్ప సాధన. ఇది అహింసల గురించి. అహింస పరమో ధర్మ, తదాహింస పరంతప, అహింస పరమం జ్ఞానం, అహింస పరమార్జనం. అంటే అహింస గొప్ప ధర్మము, అహింస గొప్ప తపస్సు, అహింస గొప్ప జ్ఞానము, అహింస గొప్ప సాధన. అయితే ఈనాడు మానవ జాతిని పట్టి పీడిస్తున్నటువంటి అతి పెద్ద సవాలు హింస. హింస ప్రవృత్తి అంటే రాక్షస ప్రవృత్తి. ఈ లక్షణాలతో జీవించడం అంటే పైశాచిక ఆనందంతో జీవించడమే. ప్రతి వ్యక్తి గుండెల మీద చేయి వేసుకొని ఆత్మ విమర్శన చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఏంటంటే అస్సలు మనం మానవులమా రాక్షసులమా? మనము మానవులమా రాక్షసులమా? మానవులు అంటే మనసుతో జీవించాల. మనసు అంటే ఆలోచనల సమూహం. ఎటువంటి ఆలోచనలు చేస్తుంటే అటువంటి జీవన విధానం అలవడుతుంది అన్నమాట. ఈరోజు మనం చూసినట్టయితే ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల జీవులను చంపుతున్నారు ఆహారంగా. కొన్ని కోట్లు, లక్షలు కాదు, కొన్ని. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కొన్ని కోట్ల జీవరాశులను ఆహారంగా నిర్దాక్షిణ్యంగా చంపుతున్నారు ఆహారం కోసంగా. అదేవిధంగా జంతు బలులను ఇస్తున్నారు. జంతువులను తీసుకుపోయి దేవాలయాల ముందు, అమ్మవార్ల ముందు కొయ్యడం. మరి మానవులుగా మనం ఆలోచించినట్టయితే ఇవి ఎంత మూర్ఖత్వమో, ఎంత అజ్ఞానమో, ఎంత దారుణమో మనకు తెలుస్తుంది. మరి ఈ దేవతలు ఏమి నాకు బలి ఇవ్వమని ఎవరు ఏ దేవత అడగలేదు. దైవత్వం నుండిన ఏ దేవతా స్వరూపం కూడా ఆ విధంగా అడగదు. హింసను ఇష్టపడదు. తాను సృష్టించినటువంటి ఈ జీవుల్నే తిరిగి తనకు ఆహారంగా ఇవ్వమని ఏ దేవత కోరుకోదు. మరి ఇవంతా కూడా మానవులు చేస్తున్నటువంటి అకృత్యాలు, తెలియక చేస్తున్నటువంటి పాపాలు. ప్రకృతి సిద్ధాంతాలను అనుసరించి ఈ భూమిపై ఏ జీవి హింసించబడినా వాటి మరణ వేదన హింసించిన వారికి తప్పకుండా తగులుతుంది. ఏ జీవిని హింసించినా తప్పకుండా ఆ జీవి మరణించేటప్పుడు కలిగినటువంటి ఆ బాధ తప్పకుండా ఎవరైతే ఆ జీవిని హింసిస్తారో వాళ్లకు శాపంగా మారుతుంది. ఇది కర్మ సిద్ధాంతం. దీన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు.
మమాత్మ సర్వభూతాత్మ అన్నాం. మనలో ఏమైతే ఏ ఆత్మ అయితే ఉందో అన్నిటిలో కూడా అదే ఆత్మ. అంటే మొట్టమొదట మనము ఖనిజ సామ్రాజ్యంలో కొన్ని జన్మలు, వృక్ష సామ్రాజ్యంలో మరికొన్ని జన్మలు, జంతు సామ్రాజ్యంలో కొన్ని జన్మలు, తర్వాత మానవ సామ్రాజ్యంలోకి వచ్చాం కొన్ని జన్మల తర్వాత. అంటే మనం మానవులుగా ఈరోజు ఉన్నామంటే మనము కొన్ని వేల జన్మల తర్వాత ఈ మానవ జన్మ అనేటువంటి దానికి వచ్చాం. అంటే మనం దేని నుంచి వచ్చాము? జంతువుల నుంచే వచ్చాము. మరి మమాత్మ సర్వభూతాత్మ అని మన పత్రిజీ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. మరి మనం ఎలాగో ఆ జీవి కూడా అంతే, మనలో ఉండే ఆత్మే ఆ జీవిలో ఉండే ఆత్మ ఒకటే. కాబట్టి ఆ జీవిని మనం చంపి తినడము అది ఎంతవరకు న్యాయము అని ఒక్కసారి మనము ఆలోచించాల్సినటువంటి అవసరము ఉంది. అవి మనకంటే చాలా అల్పమైన జీవులు. మరి వాటిని రక్షించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. సరే, వాటిని రక్షించకపోయినా పర్వాలేదు, కానీ వాటిని భక్షించడము అనేటువంటిది ఎంత దారుణమో మనం ఒకసారి అనగా. మనము దేవుణ్ణి అంటే ఇప్పుడు మనము ఆ శరీరం కాదు ఆత్మను ఇప్పుడు తెలుసుకున్నాం. ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళము? దేవుడు గుడి దగ్గరికి పోయి టెంకాయ కొట్టేసి పూజలు చేసి పునస్కారాలు చేసి యజ్ఞాలు చేసి యాగాలు చేసి అయ్యా నన్ను రక్షించు అని వేడుకుంటామే. మరి మనకంటే అల్పమైన జీవుల్ని మనం శిక్షించి భక్షించేటప్పుడు మనకు ఆ యోగ్యత ఉందా? మనం ఆ దేవుణ్ణి నన్ను రక్షించు అనేటువంటి అర్హత మనకు ఉందా? లేదు, అర్హత మనకు లేదు. మనకు ఆ నైతిక హక్కు రాదు. మూగ జీవులైనటువంటి కోడి, మేక, చేపలు, రొయ్యలు, ఇంకా పక్షులు ఏవేవో తింటా ఉన్నాం. అంటే అందరూ తిన్నాం, నేను తిన్నా, మీరు తిన్నారు, అందరూ చాలా వరకు 90% అందరూ తిన్నోళ్ళమే. ఇప్పుడు తెలుసుకున్నాం, మానేశాం. అది తప్పు అని తెలుసుకున్నాం. తప్పు చేయడం తప్పు కాదు, తప్పు అని తెలిసి కూడా తప్పు చేయడం మహాపాపం. మనం అందరం కూడా ఇది తప్పు అని తెలుసుకున్నాం. ఎవరి ద్వారా తెలుసుకున్నాము? మన జగద్గురు అయినటువంటి ఆ మహానుభావుడు అవతారమూర్తి అయినటువంటి మైత్రేయ బుద్ధుడు అయినటువంటి మన పత్రిజీ గారి ద్వారా మనం తెలుసుకున్నాము. జ్ఞానోదయం అయింది, శాకాహారులమయ్యాము, ధ్యానము చేస్తున్నాము. అయితే ఇంకా కూడా ఆ జీవహింస చేసేటువంటి వారిని మార్చాల్సినటువంటి బాధ్యత మన అందరి పైన కూడా ఉంది. దానికోసమే శాకాహార ర్యాలీలు ఇవన్నీ చేస్తున్నాం. ఇంతకుముందు కరోనా రాకముందు, కరోనా వచ్చిన తర్వాత ఈ జూములు ఇవన్నీ కూడా వచ్చాయి. ఈ జూముల ద్వారా కూడా విపరీతమైనటువంటి ప్రచారం ఇంతకుముందు గతంలో ఎన్నడూ లేనంత వేగంగా మరి ఈ జూములు బాగా పనిచేస్తున్నాయి. మరి నిజంగా చెప్పాలంటే ఈ జూముల నిర్వహణ అంతా కూడా మోస్ట్ ఎక్కువ శాతము మహిళలే నిర్వహిస్తున్నారు. ఈ జూములో పార్టిసిపేట్ అయ్యే వాళ్ళు కూడా మహిళలే. జెంట్స్ కంటే కూడా జూముల్లో పార్టిసిపేట్ అయ్యేవాళ్ళు మహిళలే, జూమును నిర్వహించే వాళ్ళు మహిళలే. మరి మహిళలకు మన గురువు గారు మరి పెద్దపీట వేశారు. మహిళా చైతన్యం రావాలి, పురుష అహంకారం తగ్గాలి, మహిళలో చైతన్యం రావాలి అని చెప్పేసి మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు. మహిళా ధ్యాన చక్రాలని ఇవన్నీ పెట్టి మరి మహిళలు. కాబట్టి మనము ఈ అంటే వాళ్ళు మనం మానేసామని మనం గొప్పవాళ్ళమని కానీ వాళ్ళు తింటున్నారని వాళ్ళు పాపాత్ములని కాదు. వాళ్ళు అజ్ఞానంలో ఉండి తింటున్నారు. మనం కూడా అజ్ఞానంలో ఉన్నప్పుడు తిన్నాము, ఇప్పుడు మానుకున్నాము. కాబట్టి వాళ్ళను కూడా మనము మార్చాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏ విధంగా మార్చాలా?
ఒరే నువ్వు మాంసం తింటున్నావు, నువ్వు అంటరాని వాడివి, నువ్వు దుర్మార్గుడివి, దుష్టుడివి, పాపాత్ముడివి, కఠినాత్ముడివి అని అది లేకుండా, అయ్యా మేము కూడా ఒకప్పుడు తిన్నాము, తెలుసుకున్నాము, మానేసాము, ఇది తప్పు నాయన. మాంసాహారం వద్దు అని చెప్పకుండా శాకాహారం యొక్క విశిష్టత గురించి శాకాహారం మనకు దేవుడు ఇచ్చింది శాకాహారము. మరి మాంసాహారం మానవుల ఆహారం కాదు. ఆ దేవుడు, ఆ సృష్టికర్త మాంసాహారులకు అంటే కొన్ని రకాలైనటువంటి జంతువులకి, మాంసాహార జంతువులకి మరి కొన్ని జంతువులను ఇచ్చారు. తర్వాత పక్షులకు కొన్ని రకాలైనటువంటి విత్తనాలు ఇచ్చాడు. మానవులైన మనకు అనేక రకాలైనటువంటి ఎక్కువ రకాలైనటువంటి ఆహారాలను ఇచ్చాడు ఆయన. వీటిని ఉపయోగించుకోవాలా, వీటి వల్ల మన ఆరోగ్యానికి మంచిది. ఈ మాంసము తినడం వల్ల శరీరానికి రోగాలు వస్తాయి, కాబట్టి అది మంచిది కాదు. మనము దేవుడు మనకి ఏవి తినమని చెప్పాడు, శాకాహారం మాత్రమే తినమని చెప్పాడు. కాబట్టి మనం శాకాహారం కావాలా, శాకాహారం ద్వారా మనం ఆరోగ్యాన్ని పొందుదాము. మాంసం తినడం వల్ల కోపము, మరి హింసా ప్రవృత్తి ఇవన్నీ కూడా ఉంటాయి. శాకాహారుల్లో శాంత స్వభావం ఉంటుంది, మృదు స్వభావం ఉంటుంది, కఠినత్వం ఉండదు. కాబట్టి ఆ విధంగా శాకాహార ర్యాలీల ద్వారా, శాకాహార కరపత్రాలను పంచడం ద్వారా మరి ఈ విధంగా ఇప్పటికీ కూడా మాంసం భుజించేటువంటి వాళ్ళను ఒక దోషిగా, వాళ్ళు ఏదో పాపాత్ములుగా చూడకుండా, వాళ్ళు అంటే వాళ్ళ ఆత్మస్థితి ఆ విధంగా ఉంది, మన ఆత్మస్థితి మెరుగుపడింది. కాబట్టి మనం ఇప్పుడు అవన్నీ మానేసాం. వాళ్ళకు టైం వచ్చినప్పుడు వాళ్ళు మనలాగా ఆ పత్రిజీ గారి యొక్క బోధనల వల్ల, ప్రబోధనల వల్ల ఎలా మానామో అదే విధంగా మనం కూడా మన యొక్క ఈ యొక్క ధ్యాన ప్రసారాల ద్వారా మనం కనీసం ఒకరిని మార్చినా కానీ చాలా సంతోషమే. కాబట్టి ఈ జీవి ఏవి కూడా మన ఆహారం కోసం పుట్టలేదు, అవి వాటి జీవన పరిణామాల కోసం మాత్రమే పుట్టినవి. మనము ఈ భూమి మీద ఏ విధంగా పుట్టామో అవి కూడా ఆ విధంగానే పుట్టాయి. అది మర్చిపోయి వాటిని చంపుతున్నప్పుడు అవి ఎంత భయానికి గురి అయినా చేయగలిగింది ఏమీ చేయలేక ప్రాణాలు వదులుతున్నాయి. ఆ భయానక పరిస్థితుల్లో వాటి శరీరము భయానక ప్రకంపనలతో నిండి ఉంటుంది. ఆ విధంగా ఆ భయానక ప్రకంపనలతో సరిపోయినటువంటి ఆ జీవులను మనము ఆహారంగా తీసుకున్నప్పుడు మనలో కలిగేటువంటి ఆలోచనలన్నీ కూడా ఆ విధంగానే ఉంటాయి. ఆ ప్రకంపనలు అది ఏ విధంగా భయపడుతూ సరిపోయిందో ఆ ప్రకంపనలు మనలో ఉంటాయి. మరి ఆహారాన్ని బట్టి ఆలోచనలు బట్టే జీవన విధానం. కాబట్టి ఈరోజు అంటే అది ఒక రకమైనటువంటి విషయం, మనకు తెలియకుండానే ఆ విషయాన్ని తింటున్నాం. మనము మాంసం సాగు పోయినప్పుడు అక్కడ కొట్టేటప్పుడు మనం ముక్కు మూసుకుంటాం. ముక్కు మూసుకొని దాన్ని తీసుకొని వచ్చి వండుకొని ఆనందంగా తింటాం. మరి అది వాళ్ళు కోసేటప్పుడు చూస్తే మనం తట్టుకోలేము, విలవిలాడుతుంది. అయినా దాన్ని తెచ్చుకొని తింటున్నాం. కాబట్టి ముక్కు మూసుకున్నటువంటి దాన్ని అది వాసన వస్తుంది కాబట్టి దాన్ని తెచ్చుకొని తినడం అది ఎంతవరకు న్యాయం అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఇంతకుముందు తెలుసుకోలేదు, ఇప్పుడు తెలుసుకున్నాం. మరి మహాభయం పట్టి పీడిస్తుంది. ఇప్పుడు ఎందుకు కరోనా వచ్చింది ఈరోజు? ఎందుకు ప్రపంచమంతా భయంతో వణికిపోతున్నారు? శాస్త్ర విజ్ఞానం ఎంతో ప్రబలింది, ఎంతో విజ్ఞానం ఉంది, అయినప్పటికీ ఈరోజు భయంతో వణికిపోతున్నారు ప్రపంచమంతా. అంతకంటే ఒక రకంగా పోల్చుకుంటే మన భారతదేశమే మేలు, మిగతా దేశాల్లో భయంకరంగా ఉంది.
భారతదేశం ఎందుకు మేలు అంటే మనం ఆధ్యాత్మికంగా మొదటి నుంచి కూడా ఆధ్యాత్మిక చింతనలో ఉన్నాం. మరి ఈరోజు ఇదంతా వచ్చింది ఎందుకంటే అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మానవులలో చైతన్యం కలగజేయడానికి ఇటువంటి పరిణామాలు జరుగుతూ ఉంటాయి. మనము ప్రకృతిని క్షీణము చేస్తున్నాం. ఈ భూమిని మనం నాశనం చేస్తున్నాం. ఒక పక్క చెట్లు నరికేస్తున్నాము, ఒక పక్క జంతువులను చంపి తింటున్నాము. మరి ఈ పొల్యూషన్ గాలి వాతావరణాన్ని అన్ని కూడా మార్పు చెందేటువంటి పరిస్థితి ఈ విధంగా చేస్తూ ఉంది. ఆ విధంగా చేయడం వలనే ఇలాంటి అప్పుడప్పుడు ఈ వైరస్లు అనేటువంటివి అవి వస్తూ ఉంటాయి. చైతన్యం అది మానవులలో చైతన్యం వచ్చి కొంతవరకైనా మార్పు వస్తుంది అనేటువంటి భావనతో ఇవన్నీ కూడా వస్తుంటాయి. అందుకే మనకు అంతర్విద్య కావాలి, ఆధ్యాత్మిక విద్య కావాలి. ఈ ఆధ్యాత్మిక విద్య ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు ఏది తప్పు ఏది ఉప్పు, ఏమి మాట్లాడాలా ఏమి మాట్లాడకూడదు, ఏమి చూడాలా ఏమి చూడకూడదు, ఎవరితో ఎలా ప్రవర్తించాలి. మమాత్మ సర్వభూతాత్మ అన్నారు కాబట్టి ప్రతి జీవిని కూడా మనలాగే చూడాలి. లోక సమస్త సుఖినో భవంతు. ఇవన్నీ తెలుస్తాయి మనకు ఎప్పుడు ఆధ్యాత్మికతలో ప్రవేశించినప్పుడు, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. అహింస మన పత్రిజీ గారు ఏం చెప్తారంటే, మీరు ధ్యానం చేసినా చేయకపోయినా శాకాహారులు కాండి అంటాడు. మాంసాన్ని తినొద్దు, అవి మనలాంటివే, మనలో ఉండే ఆత్మ దానిలో ఉండే ఆత్మ ఒకటే కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ శాకాహారానికి ఇచ్చాడు, అహింసకి ఇచ్చాడు. అహింసో పరమో ధర్మ. మన భారతదేశానికి కూడా స్వాతంత్ర్యం ఎలా వచ్చింది? అహింస ద్వారా. గాంధీ మహాత్ముడు అహింసా సిద్ధాంతం ద్వారా భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టాడు. కాబట్టి అహింస అనే దానికి చాలా ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఈ అహింస శాకాహార మహాయజ్ఞాన్ని మనం పత్రిజీ గారి వలన అన్ని దేశాల్లో కూడా జరుపుకుంటూ ఉన్నాము. ఈ విధంగా ఏ రోజుకైనా కానీ పత్రిజీ గారు చెప్తారు, ఈ ప్రపంచంలో ఆఖరి వ్యక్తి శాకాహారి అయ్యేంత వరకు, ధ్యానం అయ్యేంత వరకు నేను ఉంటాను అని. చాలా సంతోషం. పత్రిజీ గారి ఆశయం నెరవేరాలంటే మరి తప్పకుండా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా కష్టపడి ఆయన యొక్క ఆశయాలు నెరవేర్చడానికి అందరం కూడా మనచ వాచ కర్మణ పనిచేయాల్సినటువంటి అవసరము ఉంది. మరి అహింసల గురించి చాలా చక్కగా మరి చెప్పడం జరిగింది. పత్రిజీ గారు ఈ అహింసల గురించి చెప్పడము జరిగింది. మాంసాహారం మానడం వల్ల శారీరక శుద్ధి జరుగుతుంది, ధ్యానం చేయడం వల్ల మానసిక శుద్ధి కలుగుతుంది. ఈ రెండింటి వల్ల ప్రతి వారు ఇప్పుడు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళ్తారు. అది మన పత్రిజీ గారి, మన జగద్గురు గారి స్టేట్మెంట్ ఈ అహింసల గురించి.
మాంసాహారం మానడం వలన శారీరక శుద్ధి జరుగుతుంది. ధ్యానం చేయడం వల్ల మానసిక శుద్ధి కలుగుతుంది. ఈ రెండింటి వల్ల ప్రతి వారు ఇప్పుడు ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి వెళతారు అని చెప్పడము జరిగింది. ఇది ఎంత గొప్ప స్టేట్మెంటో దాన్ని మనం అర్థం చేసుకుంటే మనకు తెలుస్తుంది. హింస సోడో హంస పకడో అని చెప్పాడు. హింసను వేడండి, హంసను పట్టుకోండి అని చెప్పడం కూడా జరిగింది. మరి గాంధీ ఏం చెప్పాడంటే, జంతువులను జంతుబలి లాంటి క్రూరమైన కోపం నుండి రక్షించాలంటే నాకు ఇంకా ఆత్మశుద్ధి త్యాగము అవసరము. ఇలాంటి బుద్ధి త్యాగం గురించి ఘోషిస్తూనే ఈ దేహం విడిచిపెట్టవలసి వస్తుందేమో అనిపిస్తుంది. మానవులను ఈ మహాపాతకం నుండి రక్షించడానికి, నిస్సహాయులైన ఈ జీవులను కాపాడడానికి, ఈ ఆలయాన్ని పవిత్రం చేయడానికి ఆ పరమేశ్వరుడు ఏ మహాపురుషుడిని లేదా ఏ మహాశక్తిని సృష్టిస్తాడో తెలియదు. కానీ నేను అలా సృష్టించమని సదా దేవుడిని ప్రార్థిస్తున్నాను అంటాడు మహాత్మా గాంధీ. ఈ మహాత్మా గాంధీ ప్రార్థించినట్లుగానే ఆ పరమేశ్వరుడు ఏ మహాపురుషుడిని లేదా ఏ మహాశక్తిని సృష్టిస్తాడో తెలియదు, కానీ నేను అలా సృష్టించమని సదా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఆ విధంగా సృష్టించబడినటువంటి వ్యక్తే మన పత్రిజీ. గాంధీ గారు ఏమైతే కోరుకున్నారో, ఏమైతే ప్రార్థించారో, ఈ జంతు బలులను, ఈ క్రూరమైనటువంటి ఈ కృత్యాలను మరి వాటి బారిన జంతు బలుల నుంచి రక్షించడానికి, అందరినీ శాకాహారం వైపు మరల్చడానికి, అందరినీ ధ్యానం వైపు మరల్చడానికి వచ్చినటువంటి వ్యక్తే ఆ మహానుభావుడే మన పత్రిజీ గారు. మానవుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మాంసం తినరాదు అని చెప్తాడు గాంధీజీ. ఇంకోటి ఏంటంటే, ఈ డాక్టర్లు వీళ్ళంతా కూడా మాంసాహారము బలవర్ధకమైనది, మాంసం ఈ ఆపరేషన్లు ఇవి చేసినప్పుడు మాంసం తినండి అని చెప్తూ ఉంటారు. అది రాంగ్. ఎందుకంటే మనకు అనేక రకాలైనటువంటి మనం చూసినట్లయితే టేబుల్ ఉన్నాయి, దేంట్లో ఎంత ప్రోటీన్స్ ఉన్నాయి, ఎంత కార్బోహైడ్రేట్లు ఉన్నాయి, కొవ్వులు, ఫైబరు, ఖనిజాలు, క్యాలరీస్, వీటిల్లో ఎంత ఉన్నది మనం కానీ చూసుకున్నట్టయితే ఈ మాంసాహారంలో కంటే ఈ శాకాహారంలోనే ఎక్కువగా ఉన్నట్టు మనకు అనేకమైనటువంటి టేబుల్స్, అనేకమైనటువంటి శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి వాటి ద్వారా మనము తెలుసుకోవచ్చు. అహింసో పరమో ధర్మ, అది చాలా మరి పరమోత్తమైనటువంటి, ఉత్తమమైనటువంటి, ముఖ్యమైనటువంటి ధర్మం. దీన్ని బట్టి అహింసో పరమో ధర్మ అన్నారు. అంటే జంతువు మనిషి ప్రాణం విలువ కన్నా తక్కువేమి కాదు. జంతువు ప్రాణము మనిషి ప్రాణం విలువ కన్నా తక్కువేమీ కాదు అన్నారు జాతిపిత మహాత్మా గాంధీ. కావున అన్ని ధర్మాలలో ఉత్తమమైనటువంటి ఈ అహింసనే ఆశ్రయిద్దాం. సర్వజీవులను ప్రేమతో, కరుణతో ఆదరిద్దాం. పరమాత్మను సర్వజీవులలోనూ దర్శిద్దాం అని చెప్పాడు. అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడంటే, సర్వజీవులలో ఆత్మస్వరూపుడమై ఉన్న నన్ను హింసించే క్రూర దుష్టులను బహు దుఃఖతరమైన అసుర జాతిలో పుట్టిస్తాను. అంటే సర్వజీవులలో, మనలోనే కాదు, సర్వ ప్రాణిలో, సమస్తంలో నేనే ఉన్నా.
ఆత్మ నేనే, మానవుల్లో కానీ జంతువుల్లో కానీ ప్రతి ఒక్కరిలో నేనే ఉన్నాను. కాబట్టి నన్ను ఆ జంతువులను హింసిస్తే నన్ను హింసించినట్టే. నేనే ఆ ఆత్మను, ప్రతి ఒక్కరిలో ఉండే ఆత్మను నేనే కాబట్టి ఆ జంతువులను హింసిస్తే నన్ను హింసించినట్టే. కాబట్టి ఆ జంతువులను హింసించినటువంటి వారిని నేను అసుర జాతిలో పుట్టిస్తాను అని చెప్పడము జరిగింది. తర్వాత మన బ్రహ్మర్షి ఇంకో స్టేట్మెంట్ ఏంటంటే, ఏ జంతువు మనకు ఆహారంగా జంతువధశాలలో వధించే ముందు తమ నరక యాతన పడుతూ మీరు మీ పిల్లలు సుఖంగా హాయిగా బలంగా జీవించండి అని ఆశీర్వదిస్తూ ప్రాణాలు వదలదు. దయచేసి మాంసాహారులు అందరూ గుర్తించుకోవాల్సినటువంటి విషయము. మళ్ళా ఒకసారి చూద్దాం. ఏ జంతువు మనకు ఆహారంగా జంతు వధశాలలో వధించే ముందు తమ నరక యాతనను పడుతూ మీరు మీ పిల్లలు సుఖంగా హాయిగా బలంగా జీవించండి అని ఆశీర్వదిస్తూ ప్రాణాలు వదలదు. దయచేసి మాంసాహారులు అందరూ గుర్తించుకోవలసిన విషయము అని మన జగద్గురువు గారు చెప్తారు. మనం ఇప్పుడు కొంతమంది ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్లను చూద్దాం. ఈ అహింస మీద ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్లను చూద్దాం. చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులు ఈ అహింస పరమోధర్మ గురించి చాలా చక్కగా చాలా కొటేషన్లు ఇవ్వడం జరిగింది. అవి కొన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరం ఏమైనా శ్మశానమా? మన శరీరం ఏమైనా శ్మశానమా? చనిపోయిన జీవులను పొట్టలో దాచుకోవడానికి మన శరీరం ఏమైనా శ్మశానమా? చనిపోయిన జీవులను పొట్టలో వేసుకోవడానికి సిడబ్ల్యూ బేటర్ అనేటువంటి ఆయన ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. మన శరీరం ఏమైనా శ్మశానమా? చనిపోయిన జీవులను పొట్టలో వేసుకోవడానికి. తర్వాత ఆచార్య చాణక్య ఎవరు మాంసము తినడము లేదా మత్తు పానీయాలు సేవించడం చేస్తారో వారు మనిషి రూపంలో ఉన్న మృగాలు, వారు ఈ భూమికే భారము. ఆచార్య చాణక్య చాలా చక్కటి కొటేషన్ ఇచ్చారు. ఏమంటాడు ఆయన? ఎవరు మాంసము తినడము లేక మత్తు పానీయాలు సేవనం చేస్తారో వారు మనిషి రూపంలో ఉన్న మృగాలు, వారు ఈ భూమికే భారము అంటాడు. తర్వాత రమణ మహర్షి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఏం చెప్తాడంటే, అహింసే పరమోత్తమ ధర్మము. సాత్వికాహారాలైనటువంటి పళ్ళు, పాలు, కూరగాయలు, ఆకుకూరలు, పిండి పదార్థాలు ఇత్యాది వాటిని తగు మోతాదులో ఉపయోగించుకోవాలి అంటాడు. అహింసో పరమో ధర్మ అంటూ సాత్వికాహారాలైన పండ్లు, పాలు, కూరగాయలు, ఆకుకూరలు, పిండి పదార్థాలు ఇత్యాది వాటిని తగు మోతాదులో అని చెప్పడం జరిగింది. ఎవరు? రమణ మహర్షి. తర్వాత తిరువళ్ళువారు అనేటువంటి ఆయన ఎవరు జంతువులను చంపడం మీదే జీవిస్తారో వారు చివరకు అనారోగ్యంతో దారిద్ర్యముతో బాధపడమే కాదు అవమానాలకు కూడా గురవుతారు అని చెప్పాడు ఆయన.
ఎవరు జంతువులను చంపడం మీదే జీవిస్తారో వారు చివరకు అనారోగ్యంతో దారిద్ర్యంతో బాధపడమే కాదు అవమానాలకు కూడా గురవుతారు. హనుమా పిరమిడ్ హనుమా పిరమిడ్ హనుమా పిరమిడ్ ధ్యాన మేడం డిస్టర్బెన్స్ వస్తుంది ఇక్కడ. మ్యూట్ చేసిన సార్. జార్జి పెర్నార్డ్ షా ఏమంటాడంటే ఎంతకాలం మానవులు జీవులను హింసిస్తారో చంపుతుంటారో అంతకాలం యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి అంటాడు జార్జ్ పెర్నార్డ్ షా. ఎంతకాలం మానవులు జీవులను హింసిస్తుంటారో చంపుతుంటారో అంతకాలం యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి అని చెప్తారు. తర్వాత మైకేల్ లేమీ అనేటువంటి ఆయన ఏం చెప్పాడంటే ఎవరైతే జీవుల మాంసాన్ని శిల్చుతారో వారి మాంసము కూడా చేల్చబడుతుంది. ఎవరైతే ఎముకలను విరుస్తారో వారి ఎముకలు కూడా విరువబడతాయి. ప్రతి రక్తపు బొట్టుకి తన రక్తపు బొట్టుతో లెక్కలు అప్పగించవలసిందే. ఇది తిరుగులేని న్యాయ సూత్రము. మళ్ళా ఒకసారి చెప్తాను చూడండి. ఎవరైతే జీవుల మాంసాన్ని చీల్చుతారో వారి మాంసము కూడా చీల్చబడుతుంది. ఎవరైతే ఎముకలను విరుస్తారో వారి ఎముకలు కూడా విరవబడతాయి. ప్రతి రక్తపు బొట్టుకి తన రక్తపు బొట్టుతో లెక్కలు అప్పజెప్పవలసిందే. ఇది తిరుగులేని న్యాయ సూత్రము. మైకేల్ లేమీ అనేటువంటి ఆయన. తర్వాత ఓషో, మనందరికీ తెలుసు ఓషో. ఈయన జంతువులు మన సహోదరుడు. అంటే మనం జంతువుల నుంచి వచ్చాం కదా, ముందు జంతు సామ్రాజ్యం నుంచే మానవ సామ్రాజ్యానికి వచ్చాం కాబట్టి జంతువులు మన సహోదరుడు, తోబుట్టువులు. కారణం వారు ఉండే మనం మానవులుగా వచ్చాం. అది మన కుటుంబం. ఆ జంతువులు కూడా మన కుటుంబం. మానవుని చంపడం అంటే ఏది కూడా జంతువులు చంపడము, జంతువులు చంపడం అంటే మానవుని చంపడము, రెండు సమానమే. జంతువులను చంపితే మానవుని చంపినట్టే, మానవులను చంపితే జంతువులు చంపినట్టే. ఎందుకంటే రెండు ఒకే కుటుంబం కాబట్టి, ఆ కుటుంబం నుంచి మనం వచ్చాం కాబట్టి, తోబుట్టువులం కాబట్టి ఒకనాటి జంతువులు మనం కాబట్టి ఆ చంపడము అది తప్పు అని చెప్తాడు. ఇంకొక ఆయన ఏం చెప్తాడంటే మహమ్మదీలకు సంబంధించినటువంటి ఆయన, ఓ జనులారా, కోడెలను, గొర్రెలను, మేకలను చంపడము నాకు ఇష్టం లేదు. ఇక మీద అసత్యపు నైవేద్యాలను తేకండి. అలాంటి వారి ప్రార్థన నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. మీరు మిమ్మల్ని కడుక్కొని శుద్ధి చేసుకోండి. దుష్కర్మలు కీడు చేయటం మానండి. నా మాట విన్న ఎడల భూమి యొక్క ఉత్తమ పదార్థాలు అనుభవింతురు. సమ్మతింపక తిరగబడిన ఎడల మీరు ఖడ్గము పాలగుదురు అని ఇది మహమ్మదీయుల చెప్పినటువంటిది. ఇది అంటే ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే ఇవన్నీ కూడా మన కోసం పుట్టినవే, మనం తినటానికి పుట్టివే అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని తెచ్చారు. కాబట్టి అటువంటి మన హిందువులే కాదు, క్రైస్తవులే కాదు, మహమ్మదీయులు కూడా ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటున్నారు. ఏ దేవుడు కూడా జంతువులను జనముని చెప్పలేదు అని క్రైస్తవులు కానీ, మహమ్మదీయులు కానీ, హిందువులందరూ కూడా ఘంటాపదంగా మరి చెప్పేటువంటిది ఇదే. ఏ జీవిని హింసించే హక్కు ఎవరికి లేదని ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకుంటున్నారు. ఇంకొక ఆయన చెప్తాడంటే ఏ కారణం లేకుండా
ఎవరైనా జంతువును చంపితే అంటే ఆ జంతువు అతనిపై దాడి చేసినప్పుడు ఓకే, దాడి చేయనప్పుడు కానీ, వేటాడే సరదా కోసం కానీ, లేదంటే మాంసం తినేదాని కోసం కానీ, లేదంటే దాని కొమ్ముల కోసం కానీ, లేదంటే దాని చర్మం కోసం కానీ చంపినట్టయితే అది మహాపాపము. నీ పైన దాడి చేసినప్పుడు నువ్వు పోరాడు. అలా కాకుండా నువ్వు దాన్ని చంపి దాని మాంసాన్ని తినడానికో, దాని చర్మాన్ని అమ్ముకోవడానికో, దాని కొమ్ములను అమ్ముకోవడానికో చంపినట్లయితే అది మహాపాపము. నీ అంతం కూడా ఆ జంతువు అంతం లాగే ఉంటుంది. ఆ జంతువు ఏ విధంగా చంపబడిందో నువ్వు కూడా ఆ విధంగానే చంపబడతావు అని చెప్పడము జరిగింది. టైం అయింది సార్. కాబట్టి టైం అయిందా? అయింది సార్. ఓకే మేడం. ఉంటే ఇంకొక 5 మేడం మీ ఇష్టం. ఒక 5 minutes తీసుకుంటాను, తీసుకోండి. సరే మేడం. అయితే 5 నిమిషాలు క్లోజ్ చేయండి. ఓకే మేడం. షిరిడి సాయిబాబా ఏం చెప్తాడంటే, ఎవరైతే సకల జీవకోటిలో నన్ను చూడగలుగుతారే, ఎవరైతే సకల జీవకోటిలో నన్ను చూడగలుగుతారో వారే నా ప్రియ శిష్యులు, ప్రియ భక్తులు. నేను వేరే, జీవరాశి వేరే అనే ద్వంద్వ భావాన్ని వేడండి. భగవద్గీతలో ఏం చెప్తారంటే, ఎవడు సమస్త భూతకోటి యొక్క సుఖ దుఃఖాలు తమ సుఖ దుఃఖాలుగా చూస్తాడో అలాంటి వాడు అందరిలో నాకు ఎక్కువ ప్రియుడు. అది భగవద్గీత. మూగ జీవులను చంపకు, అలా చంపిన అమాయక జీవి మాంసాన్ని తినకు. నీవు సైతానుకు బానిస అవగలవు. ఎందుకంటే అది దుఃఖముతో కూడిన మార్గము. పరమాత్మ ఆజ్ఞలో జీవించు అంటాడు యేసుక్రీస్తు. తర్వాత ఇంకోటి ఖురాన్లో వాక్యం ఏంటంటే, భూమిపై సంచరించు జంతువులు కానీ, ఆకాశంలో సంచరించు రెక్కలతో ఎగిరేటువంటి పక్షులను కానీ, సృష్టిలో సమస్తము మీ వంటివే గుర్తించుకోండి అని చెప్తాడు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇంతవరకు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. చెప్పండి. పాలమూరు జూమ్ అంటే ఒక ప్రత్యేకత ఉంది, చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. మరి మొన్న మీరు ఈ 108 రోజుల పత్రిజీ ప్రబోధాలతో చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అంతకుముందు మేడం కసిరెడ్డి జ్యోతిరెడ్డి గారు కూడా పాలమూరుకు ఒక ప్రత్యేకమైనటువంటి మనము చక్కగా జూమ్ ను నిర్వహిస్తున్నారు. మాలాంటి ఎంతో మందికి ఈ యొక్క అవకాశం ఇచ్చి మాకు ఏదో తెలిసింది, నేను చాలా అంటే మీ అందరికంటే చాలా జూనియర్ను, ఏదో నాకు తెలిసింది నేను చెప్పాను. మరి సహృదయముతో మీరందరూ కూడా నేను చెప్పినటువంటి దాన్ని శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేడం. మేడం థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మరి అహింస ధర్మో ప్రబోధాలు చాలా చక్కగా వివరించారు. ఎన్నో అంశాల గురించి చెప్పారు. మరి మన భద్రి సార్ బోధించినవి ప్రతి ఒక్క ఏఎస్ఎస్ గాని, కృష్ణుడు గాని, తర్వాత ఎన్నో జీసస్ చెప్పినవి ఎన్నో చక్కగా బోధించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్. చాలా బాగా చెప్పారు. వెంకటలక్ష్మి మేడం మాట్లాడండి. సార్ నమస్తే సార్. ప్రేమయ్య సార్ గారికి, మరి జయశ్రీ మేడం గారికి నమస్తే సార్. తిరుపతి రెడ్డి గారికి నమస్తే. పాపం ఉదయం చెప్పిన తక్షణమే మీరు వచ్చారు. ధన్యవాదాలు సార్. చాలా చక్కగా చెప్పారు సార్ మీరు. మరి అందరి మహనీయులు రాసినటువంటి అన్ని కూడా కవర్ చేసి చెప్పారు.
యేసుక్రీస్తు మరి ఖురాను హిందువుల దీంట్లో మరి ఓష గారు చెప్పింది, రమణ మహర్షి గారు చెప్పింది, ఈ మరి మాంసాహారం గురించి చాలా చక్కగా వివరించారు. ఇది శరీరము, ఇది శ్మశానం కాదు, ఈ శ్మశానంలో నానాకు తెచ్చేయకూడదు, ఇది శరీరము, దేహము దేవాలయం లాంటిదని మరి చక్కగా వివరించారు సార్. ఈరోజు అహింస గురించి చాలా చక్కగా, మరి మీకు ముందుగా ఐడియా లేకున్నా కూడా ఇమీడియట్ గా చెప్పిన వెంటనే ఇంత మీరు చక్కగా చెప్పారంటే ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ అవకాశం మనకి ఇచ్చినటువంటి మరి ఉమ్మడి పాలమూరి జూమ్ కర్తలైనటువంటి ప్రేమయ్య సార్ గారికి, మరి జయశ్రీ మేడం గారికి, ఇంకా తదితరులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా బాగా చెప్పినారు సార్. థ్యాంక్ యూ మేడం. మీకు థ్యాంక్ యూ సార్. అడగంగానే సార్ చూసి మాకు నెంబర్ పంపించినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మీ నెంబరు రాము సార్ మేడం, వెంకటలక్ష్మి మేడం. ఎస్ మేడం. మీ నెంబరు రాము సార్ అడిగిండు, పెట్టిన చూడండి సార్, ఫోన్ చేస్తారని మీకు. ఎంఎల్ రాము సార్ చేశారా? నేనే చెప్తాం అనుకొని నేను ఫోన్ లో మాట్లాడదాం అనుకున్నా మీతో. ఓకే 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 థ్యాంక్ యూ మేడం. మళ్ళీ చెప్తాలే మేడం. ఓకే, ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు మాట్లాడండి. ఇందిరమ్మ గారు మాట్లాడండి. ఎంఎస్ సార్ మాట్లాడండి సార్. గోపాల్ రెడ్డి షాద్ నగర్ గారు మాట్లాడండి. డి రమ్య, కవిత గారు. నమస్కారం సార్. నమస్తే. చాలా బాగా చెప్పారు సార్ అహింస గురించి. కృష్ణుడు ప్రతి జీవిలో నేనే ఉన్నాను అని చెప్పడం చాలా బాగుంది సార్. చాలా చాలా బాగుంది సార్. అహింస గురించి చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు? గోపాల్ రెడ్డి గారు షాద్ నగర్ మాట్లాడండి. వీడియో ఆన్ చేసుకొని మాట్లాడండి. ధన్యవాదాలు మేడం. అందరికీ నమస్కారం సార్. నారాయణ గోపాల్ రెడ్డి సార్. చెప్పండి. చెప్పారు ధ్యానం గురించి, అన్ని విషయాల గురించి, ధ్యానం చేయడం వల్ల లాభాలు ఏంటి అని చాలా వివరించారు సార్. క్లాస్ మాత్రం చాలా అద్భుతంగా చెప్పారు సార్. ధ్యానం చేయడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ పోతాయి, తొలుగుతాయి అనేది కూడా చాలా వివరించారు. చాలా అద్భుతంగా చెప్పారు సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. కవితగా ఎంఎస్ సార్ మాట్లాడండి సార్. మీరు వీడియో ఆన్ చేసుకొని. ఎంఎస్ సార్. అందరూ మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఒక్కొక్క నిమిషమైనా మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. మరి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని పంచారు. మరి ఒకసారి ఉమ్మడి పాలమూరు జిల్లాలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మీరందరూ కూడా ఎంతో ఓపికగా గంట సేపు ధ్యానము, గంట సేపు సజ్జన సాంగత్యం చేసినందుకు అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రేపు మరొక మాస్టర్ తో 11 గంటలకు కలుసుకుందాం. ఓకే మాస్టర్. థ్యాంక్ యూ సార్. క్లోజ్ చేస్తున్నా సార్. ఓకే మేడం.